అన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ తోటి ముడిపడి ఉన్నాయి. అలాగే హిందూ మతం అనేది మతం కాదు, యాక్చువల్గా హిందూ ధర్మం. చాలామంది ఏంటంటే మీది హిందూ మతం అని అంటూ ఉంటారు, కానీ హిందూ మతం కాదు మనదంతా హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని రక్షిస్తే మనల్ని మనం రక్షించుకున్నట్టే. అంచేత హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎక్కువ టైం తీసుకోవడం ఇష్టం లేదు, మీరు చాలాసేపు అయి ఉంటుంది అనుకుంటున్నాను, నేను లేట్గా వచ్చాను కాబట్టి దయించి అర్థం చేసుకుని మీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన కృష్ణగోపాల్ లోనాని గారు నాకు మామూలుగా ఎప్పటి నుంచో స్నేహితుడు, నాకు గురువు తండ్రి అన్నీ. అలాగే మా క్లబ్కి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ క్లబ్కి కూడా ఆయన సెర్వెంట్ క్లబ్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా పిలిస్తే మీ ఇంటికి వచ్చి ఆయన యోగా నేర్పిస్తారు. ఇప్పుడు ఆయన సైకిల్ మీద, ఆయనకు వచ్చిన చిన్న బండి ఉంది, ఆ బండి మీద వచ్చి ఏమీ ఆశించరు, ఏమి తీసుకోరు. మీరు ఫోన్ చేస్తే చాలు, ఎవరైనా కూడా మీరు ఫోన్ చేస్తే వచ్చి యోగా శిక్షణ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈయన మాకైతే బాగా యూత్ లీడర్ అనమాట. ఎందుకంటే మా అందరిలోనూ కాదు, మనందరిలోనూ కూడా యూత్ లీడర్. అందుకని పెద్దవారు అని అనటం ఇప్పుడు అలవాట్లేదు నాకు, ఎప్పుడు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. నాకంటే 30 ఏళ్ళు పెద్ద అయినా కానీ చాలా ఫ్రెండ్ నాకు. సో ఆ విధంగా ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే యాక్టివ్గా తిరుగుతుంటారు, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన అసలు బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా కొడుకులు అందరూ సంపాదించుకుని జాగ్రత్తగా కూర్చుని హాయిగా ఉండు అని చెప్తారు. కానీ ఈయనైతే మాత్రం దేశ సేవ కోసమో 10 మంది కోసమో ఏదో ఒకటి ప్రోగ్రాం చేసుకుంటూ 24 గంటలు అలా సైకిల్ మీద, వెహికల్ మీద, చిన్న బండి కాబట్టి ఆ వాటి మీద అలా తిరుగుతూనే ఉంటారు. అలాగే జైలుకి వెళ్ళి వచ్చారు, స్వాతంత్ర సమరయోధుడు. ఇలా చాలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇటువంటి ఆయన నాకు స్నేహితుడిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అంతేనా చాలా సో ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు.